మే 1 యొక్క విశిష్టత చూసుకుంటే ఈ రోజున అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని దానినే మే డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. సో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు కార్మికులకు సంబంధించి కార్మికుల యొక్క సంక్షేమానికి సంబంధించి ఈ యొక్క దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. మరి దీనికి గల కారణం చూసుకుంటే 1886 సంవత్సరంలో చికాగోలో హే మార్కెట్లో బాంబ్ బ్లాస్ట్ అనేటువంటిది జరిగింది. సో ఈ బాంబ్ బ్లాస్ట్లో చాలామంది కూడా కార్మికులు మరణించడం జరిగింది. సో వారిని మనం స్మరించుకుంటూ ఈ యొక్క దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. దీనిలో ప్రధానంగా మన డిమాండ్స్ చూసుకుంటే 8 గంటల పని దినాలు ఉండాలి అని చెప్పేసి, కనీస వేతనము 26,000 ఉండాలి అని చెప్పేసి, ఈ విధంగా మనం ఈ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం, అదేవిధంగా ప్రభుత్వాలను డిమాండ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఈ రోజున. సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1923 సంవత్సరంలో చెన్నైలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క మే డేని నిర్వహించడం జరిగింది. సో ఆ సంవత్సరం నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా కార్మిక సంఘాలందరూ కూడా కార్మికులందరూ కూడా ఈ యొక్క మే డేని ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే మరణించున్నారో వారిని స్మరించుకోవడం జరుగుతూ ఉంది.